కరెంటు వాడితే ఉత్పత్తి అయితే గ్రిడ్కి ఇవ్వచ్చు, లేదు పంప్ సెట్ దగ్గర కరెంటు తయారు చేసుకొని నేరుగా ఇంటికి వాడుకోవచ్చు, లేకపోతే ట్రాక్టర్లు ఛార్జ్ చేసుకోవచ్చు, లేకపోతే వాళ్ళ స్కూటర్లు కానీ కార్లు కానీ ఆటోలు కానీ ఛార్జ్ చేసుకునే పరిస్థితి వస్తుంది. అందుకనే దిశ నేను ఆలోచించే విధానం డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్. ఎక్కడికక్కడ డీసెంట్రలైజ్ చేయాలని, ఆ పవర్ని ఆ సబ్స్టేషన్ వాడాలని. గ్రిడ్ అనేది డిమాండ్ సప్లై మేనేజ్మెంట్ కింద ఉంటుంది. ఎవరైనా సరే కరెంటు వాడుకుంటే అది కూడా గ్రీన్ ఎనర్జీని వాడుకుంటే మనం ప్రమోట్ చేస్తాం. అవసరమైతే ఈ ప్రభుత్వం మొన్నే ఇచ్చాం, ఇండస్ట్రీస్ ఎవరైతే గ్రీన్ ఎనర్జీతో పోతారో వాళ్ళకు అదనంగా ఇన్సెంటివ్స్ ఇచ్చాం. ఇప్పుడు కూడా హామీ ఇస్తున్న క్రెడిట్స్ని, ఏది కార్బన్ క్రెడిట్స్ ఇవ్వడానికి ఒక కార్యక్రమం కూడా తీసుకొస్తాం. అన్ని రంగాల్లో ఎవరైతే ఈ కార్బన్ క్రెడిట్స్ తీసుకోగలుగుతారో వాళ్ళకు అదనంగా బెనిఫిట్స్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మనందరం మాట్లాడేది P3 మాట్లాడుతున్నాం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. నేను ఒక స్టెప్ ముందుకు వచ్చి P4 అంటున్నాను. మనం సంపద సృష్టిస్తున్నాం. కొంతమంది లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు, వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు, కానీ పేదవాడు మాత్రం పేదవాడిగానే ఉన్నాడు. అందుకే P4 కింద పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ తీసుకొని మనం పైనుండే 10%, కింద నుండే 10-15% అడాప్ట్ చేసుకోవడం, మెంటర్ చేయడం, వాళ్లకు చేయూతనివ్వడం, అనునిత్యం వాళ్ళను కూడా మనతో సమానంగా పైకి తీసుకురావాలని ఆలోచన ఉంటే ఇది అసాధ్యం కాదు. దానికి కూడా ఒక కార్యక్రమం తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న దిశ ఈరోజు నేను ఈ అసెంబ్లీలో ఒకటే చెబుతున్నాను. ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విధాల ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సహకారం తీసుకుంటాం, మన తెలివితేటలు జోడిస్తాం, టెక్నాలజీ ఉపయోగించుకుంటాం, సంక్షేమం ఎక్కువ అమలు చేస్తాం, అదే సమయంలో అభివృద్ధికి కూడా నాంది పలుకుతాం, మళ్ళీ ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయాన్ని పేదవాళ్ళ సంక్షేమం కోసం ఖర్చు పెడుతూనే నిరంతరం ఈ ప్రక్రియకు శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, మనందరి ఆలోచన ఒకటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భవిష్యత్తులో నెంబర్ 1 రాష్ట్రంగా భారతదేశంలో ఉండాలనేది మనందరి ఆకాంక్ష. తెలుగు జాతి ఎక్కడున్నా ప్రపంచంలోనే నెంబర్ 1గా ఉండాలనేది మనం ఒక ఆకాంక్షగా పెట్టుకుంటున్నాం. ప్రపంచంలో అయితే తెలుగువారు నెంబర్ 1గా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడే మీరు చూస్తూ ఉంటే 3,10,000 మంది అగ్రదేశమైన అమెరికాకు చదువు కోసం పోతే దాంట్లో 56% తెలుగు వాళ్ళు ఉన్నారంటే దట్ ఈజ్ ఎ ఇండికేషన్. అక్కడ రీచ్ అయిపోయారు. రీచ్ కావాల్సింది ఇక్కడనే, ఈ గడ్డ పైన రీచ్ కావాలి. ఇక్కడుండే పేదల పైన శ్రద్ధ పెట్టాలి. ప్రజలే ఆస్తి. ఆ ప్రజలు కానీ మనం కానీ అన్ని విధాల సమర్థత పెంచగలిగితే ఏదైనా సాధ్యం అని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ అవకాశాన్ని మళ్ళీ 6 నెలలు దగ్గర 163 రోజులు అవుతుంది, 162 రోజులు దగ్గర మళ్ళీ ఎప్పటికప్పుడు మాట్లాడదాం. ప్రజలకు జవాబుదారితనంగా ఉండే విధంగా పరిపాలన చేద్దాం. చేసిన పనులన్నీ ప్రజలకు చేద్దాం, వాళ్ళని మెప్పిద్దాం. ఎప్పటికప్పుడు వాళ్ళను కూడా అనుసంధానం చేసుకుని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు పోయే విధంగా కార్యక్రమాలు చేపడతామని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ, అదేవిధంగా తొందరలోనే నేను ఇంకొక కార్యక్రమం కూడా ఆలోచిస్తున్నా. ఒకసారి మేమందరూ క్షేత్రస్థాయికి పోవడమే కాకుండా నేను కూడా ప్రజలతో ముఖాముఖి మాట్లాడే ఏర్పాటు కూడా ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాను. దానికి కూడా శ్రీకారం చుడుతూ మనం చేసే పనులన్నీ ప్రజలకు చెప్పి వాళ్ళను కూడా మెప్పించి వాళ్ళను కూడా భాగస్వామ్యం చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దీనికి కూడా శ్రీకారం చుడతా అని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు మనస్ఫూర్తిగా అభినందనలు. గౌరవ సభ్యులందరికీ ఒకటే కోరుతున్నా, మీరు చేసిన అభివృద్ధి 6 నెలల్లో మీ నియోజకవర్గంలో మీ జిల్లాల్లో ఏం చేశారో ఆ విషయాలు కూడా ప్రజలకు తీసుకుపోయి
ఒక జవాబుదారీ పరిపాలనకు శ్రీకారం చుట్టే బాధ్యత